Hi viewers, welcome to my YouTube channel Journey to Job with Srikanth. Let's start our session today on seating arrangement topic. We will start our class 2 today. Okay. Today our first question. 8 students Advik, Tanish, Jiral, Vaibhav, Yashit, Bhavin, Ritvik and Kiyansh sit in a square table. See, square table, 8 people. See, 8 people names కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అబ్జర్వ్ చేస్తే ATJVYBRK. సో డిఫరెంట్ నేమ్స్. సో యూ కెన్ యూజ్ డైరెక్ట్లీ. సి ఏ అడ్విక్ ప్లేస్లో ఏ, తనీష్ టి, జిరాల్ జే, వైభవ్ వి, యషిత్ వై, భవిన్ బి, రిత్విక్ ఆర్, కియాన్ష్ కే. సో 1 2 3 4 5 6 7 8 పీపుల్ స్క్వేర్ టేబుల్లో కూర్చున్నారు. 4 persons sit in each corner of the table. See, square అనగానే you don't jump like this. కార్నర్లో నలుగురు కూర్చున్నారు, సైడ్స్లో నలుగురు కూర్చున్నారు, అలా జంప్ అవ్వకండి. సమ్టైమ్స్ ఇలా కూర్చునే ఛాన్స్ కూడా ఉంది. సైడ్లో ఇక్కడ ఇద్దరు, ఇక్కడ ఇద్దరు, ఇక్కడ ఇద్దరు, ఇక్కడ ఇద్దరు. దిస్ యూ హ్యావ్ టు డిసైడ్ బై క్వశ్చన్ ఓన్లీ. క్వశ్చన్ ద్వారానే ఇది డిసైడ్ అవ్వాలి మీరు. యూ కెనాట్ డిసైడ్ యువర్ సెల్ఫ్. ఓకే. Next, sit in. See, 4 persons who sit in each corner of the table, and 4 persons who sit in each side of the table, but not necessarily in the same order. అంటే సి ఇలా ఓకే, ఇలా కూర్చున్నారు వాళ్ళు. కార్నర్స్లో 4 members, సైడ్స్లో 4 members, టోటల్ 8 members కూర్చున్నారు. ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. సి అందరూ అవుట్ సైడ్ చూస్తున్నారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందరు అవుట్ సైడ్ చూస్తున్నారు. ఓకే, ఇది ఇక్కడ వరకు బేసిక్గా జనరల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద క్వశ్చన్. నౌ ద మెయిన్ ఇన్ఫర్మేషన్ స్టార్ట్స్. అడ్విక్, ఏ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ కే. సో ఏ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ కే అంటే సి ఏకే ఆర్ నైబర్స్. అది ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. AK are neighbors. Next, Bhavin does not sit third to the left of Tanish. Bhavish does not sit third to the left of Tanish అంటే T. సో 1 2 3 Tకి లెఫ్ట్లో B కూర్చోడు, బట్ కూర్చోడు అంట. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, కూర్చోడు. అండ్ తనిష్ who doesn't sit at the corner. తనిష్ కార్నర్లో కూర్చోడు. ఓకే. నెక్స్ట్, భవిన్ సిట్స్ 4th టు ద రైట్ ఆఫ్ యషిత్. అంటే యషిత్ ఇక్కడ ఉంటే తన రైట్లో 1 2 3 4th ప్లేస్లో భవిష్ కూర్చుంటాడు. ఓకే. దెర్ ఆర్ 3 persons సిట్ బిట్వీన్ తనీష్ అండ్ జిరాల్. తనీష్ అండ్ జిరాల్ మధ్యలో 3 persons ఉన్నారు. తనీష్ అండ్ జిరాల్ మధ్యలో 3 persons ఉన్నారు. జిరాల్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వైభవ్. జిరాల్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వైభవ్ అంటే వైభవికి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెఫ్ట్లో జిరాల్ కూర్చుంటాడు. 1 person సిట్స్ బిట్వీన్ జిరాల్ అండ్ కియాన్ష్. జిరాల్ అండ్ కియాన్ష్ మధ్యలో ఒక పర్సన్ ఉన్నాడు. రిత్విక్ అండ్ కియాన్ష్ ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్. అంటే రిత్విక్ అండ్ కియాన్ష్ పక్క పక్కన కూర్చోరు. ఓకే. మనం అన్నీ కవర్ చేసాం కదా. Advik is immediate neighbor of Kiyansh. Bhavin does not sit to the left of Tanish, who doesn't sit at a corner. Bhavin sits 4th to the left of Yashit. There are 3 persons between Tanish and Jiral. Jiral sits third to the left of Vaibhav. Okay, 1 person sits between Jiral and Kiyansh. Ritvik and Kiyansh are not neighbors. Okay. సో ఇక్కడ చూస్తే మనం దేన్ని పట్టుకొని వెళ్దాం. ఇక్కడ C 4 ప్లేసెస్లో ఇక్కడ టీ కార్నర్లో కూర్చోడండి, అండ్ బీకి అండ్ టీకి ఒక రిలేషన్ ఉంది ఇక్కడ. సో మనం ఇక్కడ దేన్ని తీసుకొని వెళ్దామంటే, సపోజ్ టీ అండ్ 3కి జేకి చూడు చాలా జే పొజిషన్ ఉంది, జేకి కేకి ఒక రిలేషన్ ఉంది, అండ్ జేకి టీకి ఒక రిలేషన్ ఉంది. సో బెటర్ టు గో విత్ జే. అది ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? టీ అండ్ జే మధ్యలో 3 ఉన్నారు కదా. సో దాంతో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ జే గురించి ఎక్కువ హింట్స్ ఉన్నాయి, అండ్ జేకి లింక్ అయిన టీ కూడా ఒక హింట్ ఉంది. సో జే ఈజ్ ద మెయిన్ లింక్ హియర్. ఓకే, మీరు ఈ లింక్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏకే ఇచ్చారు కదా, ఏకే స్టార్ట్ చేస్తే యూ కెనాట్ డిసైడ్. ఓకే,
బెస్ట్ లింక్ ఏందో సెలెక్ట్ చేసుకొని దాన్ని ఫస్ట్ ఇన్కార్పొరేట్ చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా అయిపోవాలి. అలా ఉండాలి పజిల్, సీటింగ్ అరేంజ్మెంట్ అయినా పజిల్ అయినా సాల్వ్ చేయడం. ఓకే, మీరు వీక్ లింక్ని సెలెక్ట్ చేసుకొని వీక్ లింక్ని ఇక్కడ ఇన్కార్పొరేట్ చేస్తే మిగతా లింక్స్ ఏవి అంత ఈజీగా రావు మీకు. ఓకే, సో బెస్ట్ లింక్ ఏంటి ఇక్కడ? ఇక్కడ పొజిషన్ ఉంది. ఓకే, సో దిస్ సెలెక్ట్ దిస్ ఆర్ దిస్, ఇదైనా సెలెక్ట్ చేయొచ్చు, ఇదైనా సెలెక్ట్ చేయొచ్చు. సో ఇది సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ వైభవ్ ఉన్నాడు, వైభవ్కి థర్డ్ లెఫ్ట్లో జే ఉన్నాడు. ఇది వైభవ్కి రైట్, ఇది లెఫ్ట్. సో లెఫ్ట్ ఇక్కడ 1 2 3, ఇక్కడ జే. ఓకే, నెక్స్ట్ జేకి టీకి 3 మెంబర్స్ ఉన్నారు. సో 1 2 3 టీ, 1 2 3 టీ. సో ఎలా చూసినా టీ ఇక్కడే వస్తాడు. ఓకే, తర్వాత టీ కార్నర్లో కూర్చోడు. టీ ఇక్కడ కార్నర్లో అయ్యాడు. సో సింప్లీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అప్పుడు ఏంటి ఆప్షన్? వి సైడ్లో ఉండడు, కార్నర్లో ఉంటాడు. అప్పుడు ఇక్కడ వీకి లెఫ్ట్ థర్డ్ ఏంటి? జే సైడ్లో ఉంటాడు. ఓకే, అప్పుడు 1 2 3 టీ ఇక్కడ, 1 2 3 టీ ఇక్కడ. సో ఇక్కడ టీ కార్నర్ అయిపోయింది, టీ 3 జే అయిపోయింది, జేకి ఇది అయిపోయింది. జే అండ్ కే మధ్యలో 1 పర్సన్ ఉంటాడు. సో జే అండ్ కే మధ్యలో కే ఇక్కడ ఉండొచ్చు, కే ఇక్కడ ఉండొచ్చు. ఓకే, సో జస్ట్ సింప్లీ పేస్ హియర్ కే స్మాల్, చిన్నగా రాసుకోండి, కే ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది అని. తర్వాత నెక్స్ట్ ఇంకేంటి? ఏకే పక్కన ఉంటారు ఒకటి. తర్వాత ఇంకేంటి? టీకి బీకి ఒక రిలేషన్ ఉంది. టీకి లెఫ్ట్ 1 2 3 లెఫ్ట్, ఇక్కడ బీ కూర్చోడు, అది హింట్. ఓకే, బీ కూర్చోడు. అండ్ ఇంకా ఏమున్నా హింట్స్? ఇక్కడ వై అండ్ బీ 4 ప్లేసెస్ హింట్ ఉంది కాబట్టి వైకి రైట్లో బీ కూర్చుంటాడు. అంటే ఇప్పుడు సపోజ్ వై ఇక్కడ ఉంటే 1 2 3 4 బీ ఇక్కడ ఉండాలి. ఓకే, అండ్ బీ ఇక్కడ ఉండలేడు. వై ఇక్కడ ఉంటే రైట్లో కాబట్టి 1 2 3 4 బీ ఇక్కడ ఉండొచ్చు, ఛాన్స్ ఉంది. తర్వాత వై ఇక్కడ ఉంటే బీ ఇక్కడ ఉండాలి, నో ఛాన్స్, ఇక్కడ ఉండలేడు. వై ఇక్కడ ఉంటే బీ ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది. సో వైకి ఎక్కడెక్కడ ఛాన్స్ ఉంది? ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది వైకి, అండ్ ఇక్కడ లేదు, ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది వైకి, ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది వైకి ఇక్కడ ఛాన్స్ లేదు. ఎందుకంటే వై ఇక్కడ పెడితే బి ఇక్కడ పెట్టాలి. అప్పుడు కే ఇక్కడ పెడతాము, కే పెట్టడానికి ఛాన్స్ లేదు కాబట్టి వై ఇక్కడ లేదు. సో వై ఓన్లీ ఆప్షన్ ఈజ్ హియర్. అండర్స్టూడ్? బి ఈజ్ హియర్. అర్థమైందా అండి? ఇక్కడ కే ఇక్కడ ఆర్ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ కే రాదు. అండ్ వై ఇక్కడ పెడితే బి ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. సో బి 1 2 3 4 బి ఇక్కడ, అంటే వై బి ఇక్కడ ఉంటే కే పెట్టలేరు ఇంకెక్కడ. ఓకే, కాబట్టి వై ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెడితే బి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ కూడా వై పెట్టకూడదు, ఇక్కడ పెట్టొద్దు. నెక్స్ట్ ఇక్కడ కూడా వై పెడితే ఇక్కడ బి ఇక్కడ వస్తుంది. సో నాట్ పాసిబుల్. ఇక్కడ వై పెట్టలేరు, ఇక్కడ వై పెడితే బి ఇక్కడ వస్తుంది, పాసిబుల్. ఇక్కడ వై పెట్టినా ఇక్కడ బి వస్తుంది, బట్ వై బి ఇక్కడే అవుతుంది, కేని ఇక్కడ పెట్టలేరు. సో అర్థమైంది అనుకుంటా అందరికీ. సో వై ఖచ్చితంగా ఇక్కడే పెట్టాలి. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయండి? తర్వాత ఏకే ఎక్కడ పాసిబిలిటీ ఉంది? కే ఇంకా కే ఇక్కడ పెడితే ఇక్కడ కానీ రావాలి, బట్ కే ఇక్కడ పెట్టలేము కాబట్టి కే ఇక్కడ కూడా కాదు, కే ఇక్కడ పెట్టాలి. కే ఇక్కడ పెడితే ఏ ఇక్కడ పెట్టాలి. ఇంకా మిగిలింది ఏంటి? అన్నీ అయిపోయినాయా? ఏటి జే వి వై ఆర్ ఇక్కడ ఉంది. సో ఆర్ ఇక్కడ, ఆర్ అండ్ కే మధ్యలో ఉన్నాయి, పక్కకు ఉన్నాయా? లేదు. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. అన్ని కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. జే అండ్ కే మధ్యలో 1 ఉంది, ఇక్కడ కూర్చోలేదు, ఏకే పక్కన ఉన్నాయి, అన్ని సాటిస్ఫై అయినాయి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇలా చేయాలి. ఓకే, దిస్ ఈజ్ వాట్. సో ఇక్కడ స్ట్రాంగ్ లింక్ వచ్చేసి ఇది. తర్వాత ఇది ఇన్కార్పొరేట్ చేసాము. తర్వాత టీ కార్నర్లో లేదన్నాము. తర్వాత జే అండ్ కే మధ్యలో 1 పర్సన్ ఉన్నాడు. సో కేకి 2 పాసిబిలిటీస్. దీన్ని బట్టి వైని బీని ఇన్కార్పొరేట్ చేయడానికి చూస్తే వై వచ్చేసింది ప్లేస్ ఇమీడియట్గా, వై బీని పెట్టేసాము. తర్వాత కే కూడా ఏకే ఇక్కడ ఉండాలి కాబట్టి ఏకే వచ్చేసింది. సో ఇలా వచ్చేస్తుంది అంతమంది. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ద బెస్ట్ సూటబుల్ లింక్ని సెలెక్ట్ చేసుకోగలగడం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాము. 4 of the following 5 are alike in a certain way and hence form a group. Which of the following does not belong to the group? ఓకే, ఇక్కడ ఏ వి బి వై ఆర్, ఏ వి బి వై. సో ఆర్ అనేది సైడ్లో ఉన్నాడు. సో దిస్ ఇస్ ఆన్సర్.
ఓకే, వీళ్ళందరూ కార్నర్లో ఉన్నారు, ఆర్ అనే ఒక్కడు సైడ్లో ఉన్నాడు. నెక్స్ట్ తనీష్ ఈజ్ రిలేటెడ్ టు కియాన్ష్ ఇన్ సర్టెన్ వే. తనీష్ ఈజ్ రిలేటెడ్ టు కియాన్ష్, ఓకే, సర్టెన్ వే. భవేష్ ఈజ్ రిలేటెడ్ టు అద్విక్ సర్టెన్ వే. దెన్ ద సేమ్ వే జిరాల్ ఈజ్ రిలేటెడ్ టు, సి ఇక్కడ క్లాక్ వైజ్లో వెళ్ళింది. టీకి క్లాక్ వైజ్ కే, బీకి క్లాక్ వైజ్ ఏ, జేకి క్లాక్ వైజ్ ఆర్. సో ఆర్ ఈజ్ ఆన్సర్, రిత్విక్. Who among the following sits fifth to the right of Kiyansh and immediate right of Ritvik? Kiyansh ki fifth right, 1 2 3 4 5. Vaibhav ఒకటి, and immediate right of Ritvik. Immediate right of Ritvik కూడా ఓన్లీ Vaibhav. So only Vaibhav is the right answer. అది ఇది రెండు Vaibhav. Next, which of the following person sits between Jiral and Kiyansh? Jiral and Kiyansh మధ్యలో ఏ అద్విక్ ఉన్నాడు. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ సిట్స్ ఆపోజిట్ టు ద వన్ హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ రిత్విక్. రిత్విక్ సెకండ్ రైట్లో ఎవరున్నారు? ఫస్ట్ దిస్ ఇస్ రిత్విక్, దిస్ ఇస్ రైట్. టీ ఇక్కడ. సో ద ఫాలోయింగ్ పర్సన్ సిట్స్ ఆపోజిట్ టు ద వన్, సో టీకి ఆపోజిట్లో జిరాల్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సమ్ పర్సన్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతో ఇవ్వలేదు. దిస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇది డైరెక్ట్గా ప్రిలిమ్స్లో అడిగే ఛాన్సెస్ తక్కువ. ఒకవేళ అడిగినా కానీ చాలా ఈజీగా అడుగుతారు, చాలా ఈజీగా సాల్వ్ అయ్యేలా అడుగుతారు. లేదంటే దిస్ ఈజ్ మెయిన్స్ క్వశ్చన్ ఓన్లీ, మెయిన్స్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువ. సర్టన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్, సమ్ పర్సన్స్ సిట్టింగ్ ఇన్ ఏ రో, ఓకే అలా. సో ఫేసింగ్ నార్త్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. హీనా ఒక డైరెక్ట్ ఇచ్చేసాడు. హీనా, మేరా, దేశ్, ఫ్యానీ, పీను, రాణి, ఆశా. సో అవే. సో హీనాని డైరెక్ట్ హెచ్ అనుకోవచ్చు ఇలా. సో ఇక్కడ డైరెక్ట్ హెచ్లా తీసుకోండి, మళ్ళీ ఎక్కడైనా రిపీట్ అయితే చూద్దాం. సో ఇక్కడ చూస్తే హీనా సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ మెరా అంట. సో మెరా ఇక్కడ ఉంటే హీనా సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ మెరా, ఓకే. అండ్ దేశ్ సిట్స్ ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఫ్యానీ. దేశ్ 1 2 3 4 ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఫ్యానీ, ఓకే. 1 2 3 4 పర్సన్స్ ఉన్నారు మధ్యలో. నెక్స్ట్ పీను ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ రాణి. రాణికి రైట్లో పీను ఈజ్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ రాణి. నెక్స్ట్ హీనా అండ్ ఆశా హ్యావ్ 3 persons బిట్వీన్ దెమ్. హీనా అండ్ ఆశా హ్యావ్ 3 persons బిట్వీన్ దెమ్. నెక్స్ట్ దేశ్ అండ్ రాణి హ్యావ్ 2 persons బిట్వీన్ దెమ్. దేశ్ అండ్ రాణి హ్యావ్ 2 persons బిట్వీన్ దెమ్. నో వన్ సిట్స్ బిట్వీన్ ఆశా అండ్ ఫ్యానీ. అంటే ఆశా అండ్ ఫ్యానీ పక్కన కూర్చున్నారు వీళ్ళు. తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ టువర్డ్ రైట్ ఆఫ్ ఆశా ఈజ్ 1 less than ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ పీన్ అండ్ ఆశా. సి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆశాకి రైట్లో ఎంతమంది కూర్చున్నారో, సి నెంబర్ ఆఫ్ పర్సన్స్ టువర్డ్స్ రైట్ ఆఫ్ ఆశా ఈజ్ 1 less than, వాళ్ళు ఒక్కరు తక్కువ అంట. నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ పీను అండ్ ఆశా. సో పీను అండ్ ఆశా మధ్యలో సపోజ్ X persons కూర్చున్నారు అనుకుంటే, ఆశా యొక్క రైట్ సైడ్లో ఒకరు తక్కువ కూర్చున్నారు, అంటే X-1 persons ఆశాకి రైట్లో కూర్చున్నారు. దిస్ ఈజ్ వాట్ ఇట్స్ మీనింగ్, ఓకే. సో ఆశాకి రైట్లో X-1 persons కూర్చున్నారు, అండ్ పీను అండ్ ఆశాకి మధ్యలో X persons కూర్చున్నారు. దట్ ఈస్ ద రిలేషన్, ఓకే, ఎక్స్కి. అండ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ టువర్డ్స్ లెఫ్ట్ ఆఫ్ రాణి ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ ఫ్యానీ అండ్ హీనా. సి ఫ్యానీ అండ్ హీనా మధ్యలో Y persons కూర్చుంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ టువర్డ్స్ లెఫ్ట్ ఆఫ్ రాణి, రాణికి లెఫ్ట్లో కూడా అంతే మంది కూర్చున్నారు. అర్థమైందా? సో ఓకే, దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఓకే, నౌ సి లెట్ సాల్వ్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇట్లా స్ట్రాంగ్ లింక్ ఏంటి? దీంట్లో స్ట్రాంగ్ లింక్ ఏంటి మీరు ఏమనుకుంటున్నారు? ఇక్కడ Y నెంబర్ అన్నారు, Yని యూ కెనాట్ అజ్యూమ్, X యూ కెనాట్ అజ్యూమ్. ఇక్కడ ఒక MH లింక్ ఇచ్చారు, తర్వాత ఇక్కడ F అండ్ Dకి ఒక రిలేషన్ ఉంది, AF ఒక రిలేషన్ ఉంది, తర్వాత H ఉంది. ఓకే, ఇలా ఒక్కొక్కటి వస్తుంది. అండ్ F అండ్ Hకి మధ్యలో పర్సన్స్ వస్తారు, M అండ్ Hకి రిలేషన్ ఉంది. ఓకే, ఇక్కడ స్ట్రాంగ్ లింక్ ఏంటంటే, సో దిస్ ఈజ్ అ స్ట్రాంగ్ లింక్. H అండ్ A 3 persons ఉన్నారు, బట్ అది Hకి A రైట్లో ఉన్నాడా లెఫ్ట్లో ఉన్నాడా యూ డోంట్ నో. Dకి Rకి మధ్యలో 2 persons ఉన్నారు, బట్ Dకి R రైట్లో ఉన్నాడా లెఫ్ట్లో ఉన్నాడా యూ డోంట్ నో. ఈ కేసు కనుక మీరు తీసుకుంటే మీరు ఇనిషియల్లీ 2 cases కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, బట్ ఈ కేసుని తీసుకుంటే మీరు ఒక 1 case తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా పొజిషన్ తెలుసు మీకు.
ఎఫ్కి డి ఏ పొజిషన్లో ఉన్నాడో, ఎంతమంది మధ్యలో ఉన్నారో తెలుసు. సో మనము ఇప్పుడు దీన్ని తీసుకొని ఫాలో అవుదాం. ఇక్కడ డి అనుకుందాం, సపోజ్ దిస్ ఈజ్ డి. ఇక్కడ 1 2 3 4 5 ఇక్కడ ఎఫ్ ఉన్నాడు. అందరు నార్త్లో చూస్తున్నారు, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది ఒక లింక్ అయిపోయింది. నెక్స్ట్ డీకి ఇంకేమైనా ఉన్నాయా? డి టు ఆర్. సో 1 to ఆర్ ఇక్కడైనా ఉండొచ్చు. ఇంకొకటి అనుకుందాం, దిస్ ఈజ్ డి. 1 2 3 4 ఇక్కడ ఎఫ్. ఇక్కడ 1 2 ఆర్ ఇక్కడ 1 2 ఆర్ ఇక్కడ. ఓకే, సో డి టు ఆర్ కూడా అయిపోయింది. తర్వాత ఏఎఫ్ సి ఇంకా ఏంటి ఉన్నాయి? నెక్స్ట్ ఇంకా ఏం పెట్టవచ్చు అండి? నెక్స్ట్ ఎఫ్ అండ్ హెచ్ ఇంకా రాలేదు. H3A ఆర్పి. ఆర్కి రైట్లో పి ఉంది చూడండి. ఆర్ 1 ప్లేస్ తర్వాత పి ఉంది. సో సి దిస్ ఆప్షన్ ఈజ్ క్యాన్సిల్. అర్థమైందా? ఇక్కడ ఆర్కి సెకండ్ రైట్లో పి ఉండాలి, బట్ ఇక్కడ ఎఫ్ ఉన్నాడు. సో సింప్లీ దిస్ ఈజ్ క్యాన్సిల్ అవుట్. సో ఇక్కడ ఆర్కి ఇక్కడ పి వచ్చిందా? పి. నెక్స్ట్ పీకి ఎక్స్ పి రిలేషన్ వచ్చేసింది. తర్వాత ఇంకా ఇది అయిపోయింది. H3A. నెక్స్ట్ ఇంకేం పెట్టవచ్చు? ఏఎఫ్ సపోజ్ ఇంకో కేసు క్రియేట్ చేద్దాం మనం ఇక్కడ. సి దిస్ ఈజ్ డి. 1 2 3 4 ఇక్కడ ఎఫ్. తర్వాత ఇక్కడ 1 2 ఇక్కడ ఆర్ ఇక్కడ పి. తర్వాత ఇది మనకి ఇక్కడ సేమ్ యాస్టీస్గా వచ్చింది. దీనికి ఇంకొకటి ఏం చేయాలంటే మనం ఏఎఫ్ ఇక్కడ ఏ అనుకుందాం. ఏ ఎటైనా ఉండొచ్చు కాబట్టి ఇక్కడ ఇంకో ప్లేస్లో ఏ ఇక్కడ అనుకుందాం. సో ఏఎఫ్ కూడా అయిపోయింది. తర్వాత సి ఏకి అండ్ హెచ్కి ఒక రిలేషన్ ఉంది. ఏకి అండ్ హెచ్కి మధ్యలో 3 people ఉన్నారు. సో 1 2 3 హెచ్ ఇక్కడ ఉండొచ్చు. సి 1 2 3 హెచ్ ఇక్కడ ఉండలేడు. సో 1 2 3 హెచ్ ఇక్కడే. ఇంకా ఈ కేసులో హెచ్ అయిపోయింది ఇది. బట్ ఈ కేసులో 1 2 3 హెచ్ ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ సపోజ్ అనుకుంటే ఇంకో కేసు కూడా వస్తుంది, ఇటు కూడా హెచ్ ఉండొచ్చు. ఓకే, అండ్ సి ఎంకి హెచ్ ఒక రిలేషన్ ఉంది చూడండి. ఇక్కడ ఎంకి రైట్లో హెచ్ ఉన్నాడు, సెకండ్ రైట్. బట్ ఇక్కడ అట్లా చూస్తే హెచ్కి సెకండ్ లెఫ్ట్లో ఎం ఉండాలి, బట్ ఇక్కడ డి ఉంది. సో దిస్ కేస్ ఇక్కడ హెచ్ ఇక్కడ కాదన్నమాట. ఓకే, సో హెచ్ ఈజ్ నాట్ హియర్. సో హెచ్ ఎక్కడ అప్పుడు? ఇక్కడ. సో 1 2 3 దిస్ ఈజ్ హెచ్. ఓకే, ఇది ఇన్కార్పొరేట్ కంప్లీట్గా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? ఇక్కడ ఎమ్, ఇక్కడ ఎమ్. ఓకే, సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయండి? ఇందులో అన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఈ 2 కేసెస్ ఇవి ఇంపార్టెంట్, వీటితోనే మనకి ఆన్సర్ వచ్చేది. ఇక్కడ ఎఫ్ అండ్ హెచ్కి ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 people ఉన్నారు. సో ఆర్కి లెఫ్ట్లో 4 people ఉండాలి. సో 1 2 3 4. ఇక్కడ ఎఫ్ అండ్ హెచ్కి ఎంతమంది ఉన్నారు? 1 2 ఉన్నారు. సో ఇక్కడ ఆర్కి 1 2 people ఉండాలి. సో ఇది అయిపోయింది కదా, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ పి అండ్ ఏకి ఎంతమంది ఉన్నారు మధ్యలో? 1 2 3 4 5 6 members ఉన్నారు ఇక్కడ. సో ఏకి రైట్లో ఎంతమంది ఉండాలి? 5 members ఉండాలి. సో 1 2 3 4 5. సో సాటిస్ఫై అయిపోయింది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ పి అండ్ ఏ మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 ఉన్నారు. సో ఏకి రైట్లో ఎంతమంది ఉండాలి? 3 ఉండాలి. సి 1 2 3 4 persons, 3 ఉండాలి. ఏకి రైట్లో 4 ఉన్నారు. సో దిస్ ఈజ్ క్యాన్సల్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్ హియర్. అండర్స్టాండ్? సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కౌంట్ చేస్తే దిస్ ఈజ్ ద లెఫ్ట్ హ్యాండ్, దిస్ ఈజ్ ద రైట్ హ్యాండ్, అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. సో టోటల్ 19 people ఉన్నారు. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం మనం. హౌ మెనీ పర్సన్స్ వర్ సిట్టింగ్ ఇన్ ద రో అంటే సి మనకి ఎంత? 19 people వచ్చింది కదా. సో 19 ఈజ్ ద ఆన్సర్. హౌ మెనీ పర్సన్స్ వర్ సిట్టింగ్ బిట్వీన్ పీను అండ్ ఆశా? పీను అండ్ ఆశా మధ్యలో ఎంతమంది? 1 2 3 4 5 6. సో 6 people. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఫ్యానీ విత్ రెస్పెక్ట్ టు హీనా? అంటే 1 2 3 4 5th టు ద లెఫ్ట్, 5th టు ద లెఫ్ట్. సో ఫ్యానీ 5th టు ద లెఫ్ట్ హీనాకి ఉన్నాడు. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దట్ వర్ సిట్టింగ్ ఆన్ ద రైట్ ఆఫ్ హీనా అండ్ ద లెఫ్ట్ ఆఫ్
రాణి. రైట్ ఆఫ్ ఈయన ఒకరు, లెఫ్ట్ ఆఫ్ రాణి 1 2 3 4 టోటల్ ఎంతమంది 5. ఓకే అంతే కదా. నెక్స్ట్, ఇఫ్ రియా ఈజ్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రో, దెన్ హౌ మెనీ పర్సన్స్ వర్ సిట్టింగ్ బిట్వీన్ రియా అండ్ రాణి? రియా అండ్ రాణి. ఓకే, రాణి ఈజ్ షీ ఈజ్ రాణి. ఓకే, క్వశ్చన్లో చూస్తే మనకి రియా అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఏముంది, పీనా ఫాని రాణి. సో రాణి ఇది, దిస్ ఇస్ రాణి. రియా అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు, మనకి రాణి గురించి మాత్రమే ఇచ్చారు. సో ఇక్కడ రియా అనేది కొత్త పర్సన్. సో ఇప్పుడు రియా అనే పర్సన్ మిడిల్లో ఉంటే అంటే ఇక్కడ 10th పొజిషన్ 1 2 3 4 5 6 7 8 9 10. సో రియా ఇక్కడ ఉంటే ఇక్కడ ఇట్ సైడ్ 9 మెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 అంటే రియా మిడిల్లో ఉంది. అప్పుడు ఏమవుతుంది, రియా ఈజ్ మిడిల్ ఆఫ్ ద రో, దెన్ హౌ మెనీ పర్సన్స్ వర్ సిట్టింగ్ బిట్వీన్ రియా అండ్ రాణి? సో 1 2 3 4 పీపుల్ కూర్చుంటారు. సో వేర్ ఇస్ 4 ఇస్ ద ఆన్సర్. సో దిస్ ఇస్ ద క్వశ్చన్ సాల్వింగ్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 12 persons are sitting in 2 parallel rows in such a way that the person sitting in row 1 faces the person sitting in the row 2. Okay, 6 persons A to F are sitting in row 1. See, A to F are sitting in row 1 facing north. 6 persons P to U sitting in the row 2 facing south. All the above information is not necessarily in the same order. E sits second. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఎలా అంటే, దిస్ ఈజ్ సపోజ్ 1 2 3 4 5 6 1 2 3 4 5 6. See, row 1 ఫేసింగ్ నార్త్ అంట. See, this is row 1 ఫేసింగ్ నార్త్, row 2 ఫేసింగ్ సౌత్. row 1లో A to F ఉన్నారు, row 2లో P to U ఉన్నారు, అంటే PQRSTU. ఓకే, అండ్ ఇక్కడ ABCDEF ఉన్నారు. ఇప్పుడు రో 1లో వాళ్ళు నార్త్ ఫేస్ చేస్తున్నారు, రో 2లో వాళ్ళు సౌత్ ఫేస్ చేస్తున్నారు, అండ్ రో 1 ఫేసెస్ ద పర్సన్ సిట్టింగ్ ఇన్ రో ఫేస్ 2. సో వీళ్ళిద్దరు ఒకరినొకరు ఫేస్ చేస్తూ కూర్చున్నారు, అందుకని ఇలా అరేంజ్ చేశా. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ అరేంజ్మెంట్. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ హింట్స్ చూస్తే, ఈ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఈ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ F. Okay, second to the right of F. Next, 2 persons sit between F and B. See, F and B మధ్యలో 2 persons ఉన్నారు. B who is facing R. See, B ఫేస్ చేస్తుంది Rని అంటే అది ఇలాగా. సో B is facing R, అది దీని మీనింగ్ ఇలా. నెక్స్ట్, ఫేసింగ్ R. Q and R are immediate neighbors. See, Q and R are ఇమీడియట్ నైబర్స్ అంటే సి ఇలా. తర్వాత యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. సో యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. ద పర్సన్ హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి ఈజ్ ఫేసింగ్ సి అంట. ద పర్సన్ హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి. సో పి అనే పర్సన్కి సెకండ్ రైట్లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతడు సిని ఫేస్ చేస్తూ ఉన్నాడు, ఫేసింగ్ సి. ఓకే, ఈ పర్సన్ పీకి సెకండ్లో ఉన్న పర్సన్ సిని ఫేస్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ వాట్ ఇట్స్ మీనింగ్. ఓకే, ఇదంతా ఒకటే. తర్వాత, మోర్ దాన్ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ డి. ఎఫ్ అండ్ డి మధ్యలో మోర్ దాన్ 1 పర్సన్ కూర్చుంటారంట. టీ డస్ నాట్ సిట్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద లైన్. సో ఇంకో హింట్ ఏంటి, టీ ఎండ్లో కూర్చోడంట. దిస్ ఈజ్ వన్ మోర్ హింట్. సో మనం ఆల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కాపీ చేసాం. ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్స్ నౌ. సో ఇక్కడ మనం ఏది పెడితే బాగుంటుంది, ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ ఏది పొజిషన్ ఇవ్వలేదు. టీ ఎండ్లో కూర్చోవడం చెప్పాడు, మధ్యలో ఎక్కడో కూర్చుంటాడు. ఎఫ్ అండ్ డి మధ్యలో మోర్ దెన్ 1 పర్సన్. ఎఫ్కి రైట్లో సెకండ్ ప్లేస్లో ఈ ఉంటాడు, ఎఫ్కి అండ్ బిలో మధ్యలో ఇద్దరు ఉంటారు. బి అండ్ ఆర్ ఫేసింగ్ చేస్తున్నారు. క్యూ అండ్ ఆర్ అడ్జసెంట్ పీపుల్. క్యూకి సెకండ్ లెఫ్ట్లో యూ అన్నాడు, పీకి సెకండ్ రైట్లో ఉన్న పర్సన్ సీని ఫేస్ చేస్తున్నాడు. ఇక్కడ ఏది కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలంటే ఎఫ్ ఎండ్లో ఉన్నాడు, ఎఫ్ మిడిల్లో ఉన్నాడు, ఎఫ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు, ఎఫ్ 4th ప్లేస్లో ఉన్నాడు, అట్లా ఏం చెప్పలేదు. బట్ ఎఫ్ గురించి మాత్రం ఇక్కడ హింట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్లేసింగ్ అనేది ఎఫ్కి మాత్రమే ఇచ్చారు, ఇంకెక్కడ క్యూకి ఒక ప్లేసింగ్ ఇచ్చారు. క్యూను కూడా ప్లేస్ చేయొచ్చు, బట్ క్యూను ప్లేస్ చేస్తే యూ ఒకటే ప్లేస్ అవుద్ది అండ్ ఆర్ ప్లేస్ అవుద్ది, బి అండ్ ఆర్ ఇలా కూడా ప్లేస్ అవుద్ది, బి ఇలా వచ్చేస్తుంది.
అలా కాకుండా ఎఫ్ను కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, అంటే ఎఫ్తో అయినా ఈ హింట్తో అయినా స్టార్ట్ చేయొచ్చు, మనం ఈ హింట్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ హింట్తో స్టార్ట్ చేసి చూద్దాం. ఎఫ్ ఫస్ట్ రోలో ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు ఎఫ్ సపోజ్ ఇక్కడ ఉంటే ఎఫ్కి రైట్లో ఈ ఉండాలి, బట్ ఎఫ్కి రైట్లో ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు. అండ్ ఎఫ్ ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు, ఎఫ్ ఇక్కడ కూడా ఉండే ఛాన్స్ ఉంది, ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎఫ్ ట్రై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఈ ఇక్కడ ఉంటాడు. ఓకే, తర్వాత ఎఫ్కి 2 పీపుల్స్ తర్వాత బి ఉంటాడు. సో 1 2 బి ఇక్కడ ఉంటాడు అంతే. ఓకే, ఇక్కడ ఇట్స్ 2 తర్వాత బి లేదు ఇంకా పొజిషన్. బికి ఆర్ ఫేస్ చేస్తాడు. ఓకే, అండ్ క్యూఆర్ పక్క పక్కన ఉంటారు. సో ఇంకా ఆర్ క్యూ ఇక్కడే ఉండాలి. అండ్ క్యూకి లెఫ్ట్లో సెకండ్ ప్లేస్లో యూ ఉంటాడు. ఇక్కడ క్యూ సౌత్ చూస్తున్నాడు కాబట్టి తన రైట్ ఇది. ఓకే, క్యూ తన రైట్ ఇది, లెఫ్ట్ ఇది. సో క్యూకి లెఫ్ట్ అంటే ఇక్కడ యూ ఉంటాడు. ఓకే, తర్వాత ఇంకేముంది, ఎఫ్ అండ్ డి మధ్యలో మోర్ దెన్ వన్ పర్సన్ ఉంటారు. బట్ ఇక్కడ డి పెడితే ఒక పర్సన్, ఇక్కడ డి పెడితే అసలు 0 పక్క పక్కనే ఉన్నారు. సో ఎఫ్ అనేవాడు ఇక్కడ ఉండకూడదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అర్థమైందా? సో గో ఫర్ సెకండ్ కేస్. 6 1 2 3 4 5 6. సో ఇక్కడ ఎఫ్ ఇక్కడ ఉండకూడదు అని అర్థమైంది. ఎఫ్ ఇక్కడ పెడితే సపోజ్ ఎఫ్ ఇక్కడ పెట్టి చూద్దాం. ఎఫ్ ఇక్కడ పెడితే ఈ ఇక్కడ ఉంటాడు, బి ఎక్కడ ఉండాలి 1 2, కాబట్టి ఇక్కడ బి ఇక్కడ ఉండాలి. అప్పుడు ఆర్ ఇక్కడ ఉంటాడు, క్యూ ఇక్కడ ఉండాలి. క్యూకి లెఫ్ట్లో యూ ఉండాలి. క్యూకి రైట్లో ఇటు రైట్ ప్లేస్, లెఫ్ట్లో యూ అంటే ఇక్కడ ఉండాలి యూ. సో యూ బయట వస్తున్నాడు అంటే ఎఫ్ ఇక్కడ కూడా కాదు. సో ఎఫ్ ఇంకెక్కడ పెట్టాలి ఛాన్స్ ఉంది, అప్పుడు ఎఫ్ ఇంకెక్కడ పెట్టే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏమైందంటే ఎఫ్ ఇక్కడ కూడా ప్లేస్ చేయలేమని అర్థమైంది. సో ఎఫ్ ఇక్కడ ప్లేస్ చేస్తే ఈ ఇక్కడ ఉంటాడు 1 2, కాబట్టి బి ఇక్కడ ఉంటాడు, ఆర్ ఇక్కడ ఉంటాడు. తర్వాత క్యూ ఇక్కడ ఉంటే ఏమవుతుంది, యూ బయట ఉండాల్సి వస్తుంది. సో క్యూ ఇక్కడ ఉంటే ఆర్ అండ్ క్యూ నైబర్స్ కాబట్టి క్యూకి సెకండ్ లెఫ్ట్లో యూ ఉండాలి. క్యూ కిందకి సౌత్లో చూస్తున్నాడు కాబట్టి తన సెకండ్ లెఫ్ట్లో యూ ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇంకా ఎఫ్కి అండ్ డికి మోర్ దెన్ 1 పర్సన్ కాబట్టి డి ఇక్కడే ఇంకా. అండ్ తర్వాత ఇంకా పీకి సెకండ్ రైట్ పర్సన్కి ఆపోజిట్ పర్సన్ సి. సో ఇప్పుడు పీ ఇక్కడ పెడితే తన రైట్ పర్సన్ బయట ఉంటాడు. సో పీ ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. తన సెకండ్ రైట్ పర్సన్ ఇతను, దానికి ఆపోజిట్ పర్సన్ సి. ఓకే, అండ్ టీ ఎండ్లో లేడు అంటే మధ్యలో ఉన్నాడు. సో టీ ఇక్కడ. ఓకే, మనం ఇప్పుడు దీంట్లో ఇది వాడాము, ఇది ఫస్టే వాడాము, ఇది కూడా వాడాము, ఇది కూడా యూజ్ చేసినాము, ఇది యూజ్ చేసాము. ఓకే, ఇది యూజ్ చేసాము, అన్నీ యూజ్ చేసాము. సో అయిపోయింది, మనం క్వశ్చన్ సాల్వింగ్ అయిపోయింది. రిమైనింగ్ ప్లేసెస్ ఫిల్ చేయడమే అంతే. సో P2U కాబట్టి PQRS ఇక్కడ TU, అండ్ ఇక్కడ ఏ లేదు కాబట్టి ఇక్కడ ఏ. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసామంటే ఎఫ్ని ప్లేస్ చేయడానికి ట్రై చేసాము. ఎఫ్ ఎక్కడ ప్లేస్ చేయొచ్చు, ఎఫ్ ఫైనల్ ఇక్కడ చేయరాదు, ఎందుకంటే ఎఫ్ ఇక్కడ చేస్తే ఈ బయట ఉండాల్సి వస్తుంది కాబట్టి. సో ఎఫ్ ఇక్కడ ట్రై చేస్తే ఈ ఇక్కడ ఉంటాడు, బి ఇక్కడ ఉంటాడు, ఆర్ ఇక్కడ ఉంటాడు, క్యూ ఇక్కడ ఉంటాడు, యూ ఇక్కడ ఉంటాడు. బట్ ఎఫ్కి అండ్ డికి మధ్యలో మోర్ దెన్ 1 పర్సన్ ఉండాలి కాబట్టి డి ఇక్కడ పెడితే 1 పర్సనే ఉంటున్నాడు, అండ్ డి ఇక్కడ పెడితే అసలు ఎవరు ఉండట్లేదు కాబట్టి ఇది క్యాన్సిల్. నెక్స్ట్ ఎఫ్ మనము ఫోర్త్ ప్లేస్లో పెట్టి ట్రై చేసాం. ఫోర్త్ ఇక్కడ పెట్టినప్పుడు మనకి ఇక్కడ ఉంది, తర్వాత బి ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ వచ్చింది. బట్ క్యూకి సెకండ్ లెఫ్ట్లో యూ ఉండాలి కాబట్టి యూ బయటకు వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఎఫ్ని మళ్ళీ ఇక్కడ పెట్టి ట్రై చేస్తే అంత పర్ఫెక్ట్గా సెట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా పెట్టి ట్రై చేయొచ్చు, అది రాంగ్ ఆన్సరే వస్తుంది. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం మనం. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ కనుక చూసినా మనం సాల్వ్ చేసింది ఇది. క్వశ్చన్స్ కనుక చూస్తే హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఆర్, అంటే ఆర్కి థర్డ్ రైట్ ఎవరు 1 2 3 టీ. సో టీ నన్ ఆఫ్ దీస్, ఎందుకంటే ఆర్ సౌత్లో కాబట్టి తన రైట్ ఇటే ఉంటుంది, నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్ సిట్ బిట్వీన్ సి అండ్ ఏ, అంటే 1 పర్సన్. దిస్ ఈజ్ ఆన్సర్. ఇఫ్ ఓన్లీ రో 1 పర్సన్స్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ క్యూ. సో ఇక్కడ ఈ రో 1 పీపుల్ వీళ్ళు కాబట్టి, రో 2 పీపుల్ వీళ్ళు అని తెలుసు కాబట్టి, రో 1 పీపుల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లెఫ్ట్ టు రైట్, దిస్ ఈజ్ అవర్ లెఫ్ట్, ఇది రైట్ కాబట్టి ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ డి, ఇక్కడ ఈ, ఇక్కడ ఎఫ్ పెడితే ఏమడుగుతున్నాడు,
హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ క్యూ ఫేస్ చేసేవారు డి. సో దిస్ ఇస్ ద ఆన్సర్. అండర్స్టూడ్. సో ఇలా కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. క్వశ్చన్లో కూడా చాలా క్రిటికల్గా కొన్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఇక్కడ రో 1 వాళ్ళందరినీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్లేస్ చేస్తే నార్మల్గా అయితే క్యూ ఫేసెస్ ఎఫ్, బట్ ఎఫ్ ఇక్కడ ఆన్సర్ పెట్టేస్తారు అందరూ, బట్ దట్ ఈస్ నాట్ హీఈస్ ఆస్కింగ్. ఇక్కడ రో 1 పీపుల్ అందరినీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అరేంజ్ చేస్తే ABCDEF అలా, అప్పుడు క్యూకి ఆపోజిట్ పర్సన్ ఎవరు డి. దట్ ఈస్ ద ఆన్సర్. ఇఫ్ S is related to P, Q is related to U, in the same way manner E is related to ఇక్కడ E is related to F. F ఇక్కడ అందరూ D పెట్టేసి వస్తారు. S is related to P అంటే S హౌ రిలేటెడ్ టు P? ఇక్కడ వీళ్ళందరూ సౌత్ వాళ్ళు, వీళ్ళందరూ నార్త్ వాళ్ళు. సో ఇక్కడ ఆన్సర్ రివర్స్ అయిపోతుంది. ఇక్కడ కూడా E is related to D, నో దట్ ఈస్ రాంగ్. E is related to F, ఎందుకంటే Fకి E రైట్లో కూర్చున్నాడు ఇక్కడ, అలానే Pకి S రైట్లో కూర్చున్నాడు, Qకి U రైట్లో కూర్చున్నాడు, అలానే ఇక్కడ Fకి E రైట్లో కూర్చున్నాడు. సో F ఈజ్ ఆన్సర్, నాట్ D. ఇక్కడ D పెట్టేసి వస్తారు అందరూ, ఈకి D కదా అని. సో దట్ ఈస్ రాంగ్. ఓకే. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈ సిట్టింగ్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు C? డయాగ్నల్లీ ఆపోజిట్ టు C అంటే ఇక్కడ C ఉన్నాడు, ఇక్కడ U ఉన్నాడు. సో దిస్ ఈజ్ డయాగ్నల్లీ ఆపోజిట్. సో U. సో దిస్ ఈజ్ ద U ఈజ్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 8 persons హీర్, రాణి, నోరా, అనుపు, దోహా, మృగ్, గౌర్, షెరా are sitting around a square table such that 4 persons sit on the 4 corners the table facing towards the center, and the rest of the 4 persons sit on the middle of the sides facing away from the center. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగాడంటే, స్క్వేర్ టేబుల్లో ఇలా సెంటర్లో ఉన్న వాళ్ళంట లోపలికి చూస్తున్నారంట 4 people, and such that 4 persons sit on the 4 corners on the table facing towards the center, and the rest of the 4 persons sit on the middle of the sides facing away from the center. సో ఇక్కడ సైడ్స్లో ఉన్న వాళ్ళు బయటకు చూస్తున్నారు. ఓకే. అండ్ టోటల్ 8 persons. HRNADMGS ఏది రిపీట్ కావాలి కాబట్టి మనం HRNతో ఆన్సర్ మనం రాసుకుంటే సరిపోతుంది. నో రీడ్ టు రైట్ హీర్, రాణి, నోరా. ఓకే. ఇది క్వశ్చన్. తర్వాత ఇక్కడ ఇచ్చిన హింట్స్ ఏంటి? జీ నైదర్ సిట్స్ ఎట్ కార్నర్ నార్ ఆపోజిట్ టు షెరా అంటే జీ కార్నర్లో కూర్చోడు, అండ్ జీ షెరాకి ఆపోజిట్ కూర్చోడు. ఇక్కడ కూర్చోడు. జీ అండ్ ఎస్ ఫేస్ చేస్తూ కూర్చుంటారు, కానీ ఇక్కడ కూర్చోడు అంటే క్రాస్ సింబల్. ఓకే. నెక్స్ట్, నోరా సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రాణి. సో నోరా ఇక్కడ 1 2, ఇక్కడ రాణి. సో నోరా సిట్స్ 1 2 థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రాణి. ఓన్లీ 2 persons సిట్ బిట్వీన్ మృగ్ అండ్ స్నేహ. అండ్ సో M అండ్ 2 persons ఉంటారు M అండ్ S మధ్యలో. షెరా హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ నోరా. సో నోరాకి ఇమీడియట్ లెఫ్ట్లో షెరా కూర్చుంది. అనుపు సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హీర్. సో ఇక్కడ హీర్ అనుకుంటే హీర్కి సెకండ్ లెఫ్ట్లో అనూప్ ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్ ఇట్ మీన్స్. ఓకే. అనూప్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హీర్. హీర్ వూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ గౌర్. హీర్ అనేవాడు 1 2 3 కాబట్టి ఇక్కడ గౌర్కి 1 2 3 థర్డ్ లెఫ్ట్లో కూర్చున్నాడు. దీస్ ఆర్ ద హింట్స్. ఇప్పుడు ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ మనం ఇక్కడ నోరాని ప్లేస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. ఎందుకంటే నోరా ప్లేసింగ్ ఉంది. తర్వాత హెచ్జి ఇక్కడ హెచ్ని ప్లేస్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే హెచ్తో ఏ ఉంది అండ్ హెచ్ జీకి ఉంది అండ్ జీ కార్నర్లో లేడు కాబట్టి ఈజీగా ప్లేస్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో మనం ఈ హెచ్ను కనుక మధ్యలో ఇక్కడ అనుకుందాం. సపోజ్ హెచ్ ఎక్కడ అని చెప్పలేదు. సో హెచ్ ఇక్కడ అనుకుంటే సపోజ్ ఏమవుతుంది? హెచ్కి సెకండ్ లెఫ్ట్లో ఏ ఉండాలి. ఇది తన రైట్, ఇది సెకండ్ లెఫ్ట్ కాబట్టి ఇక్కడ ఏ ఉంటాడు. ఓకే. తర్వాత హెచ్ అనేవాడు జీకి థర్డ్ లెఫ్ట్లో ఉండాలి. ఇక్కడ జీ ఉంటే కార్నర్లో 1 2 ఇక్కడ హెచ్ అవుతున్నాడు. ఓకే. సో ఇక్కడ జీ కార్నర్లో అవుతున్నాడు కాబట్టి ఇక్కడ హెచ్ ప్లేసింగ్ అనేది దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే. ఒకవేళ జీని మనం ప్లేస్ చేద్దాం. ఫస్ట్ జీ కార్నర్లో కాకుండా ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. అప్పుడు జీకి లెఫ్ట్లో
థర్డ్ ప్లేస్లో హెచ్ ఉండాలి. సో 1 2 3 ఇక్కడ హెచ్ ఉండాలి. ఓకే, అండర్స్టూడ్. ఈ స్టెప్ మనం ఫస్ట్ పెట్టాం. తర్వాత హెచ్కి సెకండ్ లెఫ్ట్లో ఏ ఉండాలి. హెచ్ తన రైట్ ఇది, సెకండ్ లెఫ్ట్లో ఏ అంటే ఏ ఇక్కడ. ఓకే, తర్వాత ఇంకా ఏమున్నాయి అంటే జీ అండ్ ఎస్. జీకి అపోజిట్ ఎస్ అంటే ఇక్కడ ఎస్ ఇక్కడ కూర్చోడు. తర్వాత ఇంకా ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఆప్షన్స్. ఎస్ఎన్ ఇది అయిపోయి ఎస్ఎన్. ఎంకి అండ్ ఎస్కి మధ్యలో 2 పీపుల్స్ ఉన్నారు. ఇప్పుడు ఎస్ ఇక్కడ ఉండడు కాబట్టి ఓకే, ఎస్ని వేరే ఏ ప్లేస్లో అయినా పెట్టవచ్చు. సో ఎస్ ఇక్కడ ఉంటే 1 2 ఎం ఇక్కడ ఉండలేదు. ఎస్ ఇక్కడ ఉంటే 1 2 ఎం ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, దట్ ఈస్ వన్ పాసిబిలిటీ. అండ్ ఎస్ ఇక్కడ ఉంటే 1 2 ఎం ఇక్కడ ఉండొచ్చు, 1 2 ఎం ఇక్కడ ఉండొచ్చు. సో దట్ ఈస్ నాట్ ద కేస్. ఎస్ పక్కన ఎన్ ఉండాలి మళ్ళీ. సో ఎస్ కెనాట్ బి హియర్. ఓకే, అండ్ ఎస్ ఇక్కడ ఉంటే పక్కన ఎన్ ఉండాలి. ఇక్కడ హెచ్ ఏ ఉంది కాబట్టి ఎస్ ఇక్కడ ఉండలేడు, ఎస్ ఇక్కడ ఉండలేడు. ఉన్న ఈ 3 ప్లేసెస్లో ఎస్ ఉండగలుగుతాడు. ఎస్ ఇక్కడ ఉంటే సపోజ్ 1 2 ఎం ఇక్కడ ఉండొచ్చు, 1 2 ఎం ఇక్కడ ఉండొచ్చు. ఎస్ ఇక్కడ ఉంటే 1 2 ఎం ఇక్కడ ఉండలేడు, 1 2 ఎం ఇక్కడ ఉండదు. సో ఎస్ ఇక్కడ కూడా ఉండలేడు, ఎందుకంటే ఎస్కి అండ్ ఎంకి మధ్యలో 2 ఉండాలి కాబట్టి. సో ఎస్ ఇక్కడ ఆర్ ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఇంకొక కేసు తీసుకుంటే ఇంకో కేసు తీసుకొని మనం సాల్వ్ చేస్తే ఇక్కడ ఇన్సైడ్ ఏ, ఇక్కడ ఇన్సైడ్ హెచ్, ఇక్కడ అవుట్ సైడ్ జీ, నెక్స్ట్ ఇక్కడ అవుట్ సైడ్, ఇక్కడ ఇన్సైడ్ అండ్ ఇక్కడ ఇన్సైడ్. ఎస్ ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. ఎస్ ఇక్కడ పెడితే 1 2 ఎం ఇక్కడ ఛాన్స్ ఉంది, 1 2 ఎం ఇక్కడ ఛాన్స్ ఉంది. బట్ ఎస్ ఇక్కడ పెడితే 1 2 ఎం ఇక్కడ ఛాన్స్ లేదు, 1 2 ఎం ఇక్కడ మాత్రమే ఛాన్స్ ఉంది ఈ కేసులో. సో ఇది అయిపోయింది. అండ్ ఎన్కి లెఫ్ట్లో ఎస్ ఉండాలి. అంటే ఎన్ ఇక్కడ ఉంటే తన రైట్లో ఉంటాడు, ఎన్ ఇక్కడ ఉంటే తన లెఫ్ట్లో ఎస్ ఉన్నాడు. ఇక్కడ ఎన్ ఇక్కడ ఉంటే తన లెఫ్ట్లో ఇక్కడ ఉన్నాడు. సో ఎన్ ఇక్కడ కరెక్ట్ ప్లేస్. తర్వాత ఇది కూడా అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది అయిపోయింది. తర్వాత ఎన్ గురించి ఇప్పుడు వచ్చింది. ఎన్ అనేవాడు ఆర్కి థర్డ్ లెఫ్ట్లో ఉండాలి. సో ఇప్పుడు ఎన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆర్ ఇక్కడ ఉండాలి, 1 2 ఆర్ ఇక్కడ ఉండాలి, 1 2 ఆర్ ఇక్కడ ఉండాలి. సో ఇక్కడ హెచ్ అండ్ ఏ ఉంది. సో దిస్ ఇస్ క్యాన్సిల్. ఇక్కడ ఎన్ ఉంటే 1 2 ఆర్ ఇక్కడ ఉండలేదు, బట్ 1 2 ఇక్కడ ఆర్ ఉండొచ్చు. అండ్ ఆర్కి లెఫ్ట్లో కాబట్టి దిస్ ఈజ్ హిజ్ రైట్ అండ్ దిస్ ఈజ్ హిజ్ రైట్, దిస్ ఈజ్ లెఫ్ట్. ఇది కరెక్ట్. సో ఇది కూడా ఇన్కార్పొరేట్ అయిపోయింది. ఇంకేమున్నది ప్లేస్ అన్నీ వచ్చేసినాయి కదా. సో దిస్ ఈజ్ ఇంకా రాంది ఏంటి దీంట్లో డి, దోహా అనేది రాలేదు. సో డి ఇక్కడ ఉంటాడు. సో దీంట్లో అన్నీ సాటిస్ఫై అయిపోయినాయి చూడండి. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. హియర్ ఇక్కడ మనం ఎలా సాల్వ్ చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జీతో డిసైడ్ అయ్యాం మనం, ఎందుకంటే జీ కార్నర్లో లేడు కాబట్టి. జీని ఇక్కడ ప్లేస్ చేసాం సైడ్లో. చేసిన తర్వాత హెచ్ పొజిషన్ మనకు తెలిసింది, ఇక్కడ హెచ్ ఉన్నాడని తెలిసింది. తర్వాత హెచ్ని బట్టి ఏ పొజిషన్ తెలిసింది. ఓకే, తర్వాత ఏం చేస్తాం మనం, తర్వాత జీకి ఎస్ ఇక్కడ ఉండడు, ఎస్ని ట్రై చేస్తాం. ఎస్ ఇక్కడ ఉండడు. తర్వాత ఎస్ ఇక్కడ ఉండకపోతే ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది. ఎస్ ఇక్కడ కూడా ఉండలేడు, ఎందుకంటే ఇక్కడ ఎన్ ఉండాలి పక్కన. సో అక్కడ కూడా ఉండలేడు. తర్వాత ఎస్ ఇక్కడ కూడా ఉండలేడు, ఎందుకంటే 1 2 ఎం ప్లేస్లో ఇక్కడ ఏం లేదు, ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఉండలేడు. సో మిగిలిన ప్లేస్ ఎస్కి ఒక ప్లేస్ ఇక్కడ, ఒక ప్లేస్ ఇక్కడ. సో మనం ఏం చేస్తాం, ఒక ప్లేస్ ఇక్కడ పెట్టి ట్రై చేస్తాం, ఒక ప్లేస్ ఇక్కడ పెట్టి ట్రై చేస్తాం. అప్పుడు ఎస్ ఇక్కడ పెట్టిన తర్వాత ఓకే ఎన్ పెట్టాల్సిందే. సో ఎన్ ఇక్కడ వచ్చినప్పుడు ఎన్ ఇక్కడ వచ్చింది. ఎన్ పెట్టాక ఎన్తో ఆర్ రావాలి. ఆర్ ఇక్కడ వచ్చింది, బట్ ఇక్కడ ఆర్ రాలేదు, ఎక్కడ ప్లేస్ లేదు ఆర్కి. సో ఇది క్యాన్సిల్ అయింది. అండ్ వచ్చాక ఆర్ వచ్చింది, ఇక్కడ ఎస్ వచ్చింది. తర్వాత ఎస్కు ఎం వచ్చేసి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఎం ఇక్కడ వచ్చేసింది. రిమైనింగ్ డి అనేది ఇక్కడ వచ్చింది. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. మనం ఇది సాల్వ్ చేసిన ప్రాబ్లం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనూప్. సో అనూప్కి ఇన్ ఫ్రంట్ ఎవరు కూర్చుంటారు, షెరా కూర్చుంటాడు. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ రాణి అండ్ షెరా వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ షెరా. రైట్ ఆఫ్ షెరా అంటే దిస్ ఈజ్ రైట్. సో 1 person. ఓకే, షెరా అండ్ రాణి మధ్యలో 1 person, అది రైట్ ఆఫ్ షెరా నుంచి కౌంట్ చేయాలి. ఒకవేళ లెఫ్ట్ ఆఫ్ షెరా అని ఉంటే 1 2 3 4 5 people. ఓకే, ఇఫ్ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ అరేంజ్డ్ అకార్డింగ్ the order in which they will appear in dictionary in anti-clockwise order starting from Anup. Okay,
ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ పర్సన్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఎక్స్క్లూడింగ్ అనూప్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సి ఇక్కడ అనూప్ ఉన్నాడు కదా, అనూప్ తర్వాత సి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చేది ఏంటి? డి, యాంటీ క్లాక్ వైజ్ సెన్స్లో. దిస్ ఇస్ క్లాక్ వైజ్, దిస్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్. సో ఇక్కడ అనూప్ తర్వాత ఇక్కడ డి వస్తుంది, ఇక్కడ డి వస్తుంది. ఓకే, తర్వాత డి తర్వాత ఏంటి? ఏబిసిడి ఈఎఫ్ జిహెచ్ కాబట్టి సి ఇక్కడ జి వస్తుంది, ఇక్కడ హెచ్ వస్తుంది, ఐజేకేఎల్ఎం ఇక్కడ వస్తుంది. ఓకే, ఎన్ ఇక్కడ వస్తుంది, ఓపిక్యూఆర్ ఇక్కడ వస్తుంది, ఆర్ అక్కడే వస్తుంది, అండ్ ఎస్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఎన్ని పొజిషన్స్ చేంజ్ అయినాయి? ఎమ్ డి అయింది, ఇక్కడ హెచ్ జి అయింది, ఇక్కడ ఎన్ హెచ్ అయింది, ఎస్ ఎం అయింది, డి ఎన్ అయింది, ఆర్ మాత్రం అలానే ఉంది. ఇక్కడ అడిగే క్వశ్చన్ అదే. ఇఫ్ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ అరేంజ్ అకార్డింగ్ టు ద ఆర్డర్ ఇన్ విచ్ దే విల్ అపియర్ ఇన్ డిక్షనరీ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ ఆర్డర్ స్టార్టింగ్ ఫ్రమ్ అనూప్ నుంచి మిగతా పేర్లని యాంటీ క్లాక్ వైజ్లో అరేంజ్ చేస్తే దెన్ పొజిషన్ ఆఫ్ హౌ మెనీ పర్సన్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ అంటే ఓన్లీ వన్ పర్సన్ మాత్రమే రిమైన్ అన్చేంజ్డ్, ఆర్ మాత్రమే చేంజ్ అవ్వట్లేదు, మిగతా అన్ని చేంజ్ అవుతుంది. 1, దిస్ ఈజ్ ఆన్సర్ ఏ, ఆప్షన్ ఏ 1. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డోహా? సో డోహాకి లెఫ్ట్, దిస్ ఈజ్ రైట్ కదా, థర్డ్ టు ద లెఫ్ట్ అంటే 1, 2, 3. సో అనూప్. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ మృగ్? మృగ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మృగ్కి సెకండ్ రైట్ అంటే సి, దిస్ ఈజ్ హర్ రైట్. సో 1, 2, జీ. ఇక్కడ ఎవరు కూర్చుంటారు? జీ. ఓకే, ఇక్కడ యాక్చువల్ జీ, ఇది ఎస్ కాదు. సో జీ కాబట్టి గౌర్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. సీటింగ్ అరేంజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చాలా కేర్ఫుల్గా అయినండి అండ్ నేర్చుకోండి కూడా. నెక్స్ట్ క్వశ్చన్, 8 persons are sitting on 2 parallel benches. See, 8 persons, not 10. 2 parallel benches, namely bench 1, bench 2. Each 4 on bench. ఒక bench మీద 4 members. Bench 1, bench 2. అలా. The persons who are sitting on bench 1 facing north, bench 2 facing south, such that each person of both the benches faces each other. సో ఇక్కడ మనం రాయొచ్చు 1, 2, 3, 4. ఇది బెంచ్ 1, వీళ్ళు నార్త్ చూస్తున్నారు. 1, 2, 3, 4. ఇది బెంచ్ 2, వీళ్ళు సౌత్ చూస్తున్నారు అండ్ వీళ్ళిద్దరు ఫేసింగ్ ఈచ్ అదర్. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి హింట్స్. ఇంకా ఇక్కడ గాయు ఫేసెస్ హీనా అంట. సో ఇక్కడ గాయు ఫేసెస్ హీనా అంటే సి, జీ ఫేసెస్ హీనా అండ్ హీనా who does not sit in any instruments, హెచ్ ఎండ్స్లో కూర్చోడంట. దట్ ఈజ్ వన్ మోర్ హింట్. తర్వాత గయా ఫేసెస్ హీనా అండ్ హీనా who does not sit at any instrument. ఎలా అండ్ బానీ నైదర్ సిట్స్ ఇన్ ద సేమ్ రో నార్ ఫేసెస్ ఈచ్ అదర్. అంటే ఎలా అండ్ బానీ నైదర్ సిట్స్ ఇన్ ద సేమ్ రో అంటే వీళ్ళిద్దరూ డిఫరెంట్ రో. అండ్ నాట్ ఫేసెస్ ఈచ్ అదర్ అంటే ఈ అండ్ బి నాట్ ఫేస్ ఈచ్ అదర్. నెక్స్ట్, హీనా సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డియా. డియాకి రైట్లో హీనా సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డియా. ఫిజా సిట్స్ ఇన్ ద సేమ్ రో ఇన్ విచ్ ఎలా సిట్స్. సో ఫిజా అండ్ ఎలా సేమ్ రో. ఓకే, సేమ్ రోలో కూర్చుంటారు. బానీ ఫేసెస్ ద పర్సన్ హూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ అహానా. అహానాకి సెకండ్ రైట్లో ఉన్న పర్సన్ని సి బానీ ఫేస్ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ డస్ దిస్ స్టేట్మెంట్ మీన్. కైరా సిట్స్ ఆన్ బెంచ్ 1. కైరా బెంచ్ 1లో కూర్చుంటుంది. ఓకే, సో కైరా బెంచ్ 1లో కూర్చుంటుంది. ఇప్పుడు ఇచ్చిన హింట్స్ వచ్చేసి ఇవి. ఇందులో సి, ఇప్పుడు మనం ఏది ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేద్దాం. మెయిన్ లింక్ ఏంటి దీంట్లో? ఇక్కడ చూడడానికి డిహెచ్ జిహెచ్. ఓకే, సమ్ హింట్ యువర్. అండ్ ఏబి పెట్టినా కానీ యూ విల్ గెట్ సమ్ హింట్. ఇక్కడ ఈబి సేమ్ రోలో ఉండరు అనేది హింట్. సో ఇక్కడ ఇది పెట్టడానికి ట్రై చేద్దాం. దిస్ లుక్స్ లైక్ మెయిన్ హింట్. ఇప్పుడు ఏని మనం రో 1లో అనుకుందాం. యాక్చువల్గా వీ డోంట్ నో వెదర్ ఏ ఈజ్ ఇన్ రో 1 ఆర్ రో 2, బట్ ఏని రో 1లో అనుకుందాం. ఏ ఇక్కడ పెడితే ఏలో రో 1లో అనుకున్నా కానీ ఏకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏకి రైట్లో సెకండ్ ప్లేస్లో
బి ఉండాలి. అంటే ఏ ఇక్కడ పెట్టొద్దు, ఇక్కడ పెట్టొద్దు, బట్ ఇక్కడ అండ్ ఇక్కడ ఏం పెట్టొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పెట్టి చూద్దాం. ఇక్కడ పెట్టినప్పుడు తనకి రైట్లో సెకండ్ పర్సన్కి ఆపోజిట్ బి ఉన్నాడు అండ్ బి ఈని ఫేస్ చేయట్లేదు. ఓకే, బట్ ఈబి డిఫరెంట్ రో. సో ఈ ఖచ్చితంగా ఈ రోలోనే ఉండాలి. ఈ రోలో ఉంటే ఎఫ్ కూడా ఇదే రోలో ఉండాలి, సి కూడా ఇదే రోలో అని చెప్పాడు. సో ఏఈఎఫ్సి అనేది ఇక్కడ ఫామ్ అయింది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జీహెచ్ ఆపోజిట్. సో జీ ఒక రోలో హెచ్ ఒక రోలో ఉండాలి అని మీనింగ్. అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ అట్లీస్ట్ జీ కానీ హెచ్ కానీ ఈ రోలో ఖచ్చితంగా ఉండాలి సి. బట్ ఈ రోలో ఏఈఎఫ్సి మాత్రమే ఉంటున్నారు ఏ ఫస్ట్ రోలో పెట్టి ట్రై చేస్తే. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. సో అప్పుడు ఏంటి నెక్స్ట్? ఏ అసలు ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు. ఒకవేళ ఏ ఇక్కడ పెడితే బి ఇక్కడ, మళ్ళీ సేమ్ ఈ ఇక్కడ ఉండడు, బట్ ఈ ఇదే రోలో, ఎఫ్ ఇదే రోలో, సి కూడా ఇదే రోలో. సో ఏ అనేవాడు అసలు ఫస్ట్ రోలో ఉండే ఛాన్సే లేదు. కాబట్టి ఏని సెకండ్ రోలో పెడదాం. సెకండ్ రోలో పెడితే ఏ ఇక్కడైతే ఇక్కడ ఉండలేడు, ఎందుకంటే తన రైట్లో సెకండ్ ప్లేస్లో ఒకరు కూర్చోవాలి కాబట్టి ఏ ఇక్కడ పెడదాం. ఇక్కడ పెడితే తన సెకండ్ రైట్లో ఉన్న పర్సన్ని బి ఆపోజ్ చేస్తున్నాడు, ఫేస్ చేస్తాడు బి ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ ఈ ఉండకూడదు, బట్ ఈ రోలో మాత్రం ఉంటాడు, ఎఫ్ ఈ రోలో ఉంటాడు, ఎందుకంటే ఈబి డిఫరెంట్ రో కాబట్టి బి ఉన్న రోలో ఈ ఉండొద్దు. అంటే ఈ ఇక్కడ ఉంటాడు, ఈ అండ్ ఎఫ్ సేమ్ రోలో ఉంటారు. అండ్ ఇక్కడ బి అండ్ సి వచ్చారు, ఇక్కడ ఏ కూడా వచ్చింది ఇంతవరకు. అండ్ ఓకే, ఇక్కడ వరకు మనం వచ్చాం. నెక్స్ట్ హెచ్ ఎన్స్లో ఉండకూడదంట. తర్వాత జీహెచ్ ఫేస్ చేయాలి. జీహెచ్ ఫేస్ చేయాలంటే హెచ్ ఎండ్లో ఉండొద్దు. అంటే హెచ్ ఇక్కడ పెడితే జీ ఇక్కడ, కాబట్టి హెచ్ ఎండ్లో ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు. సో మిగిలిన ప్లేస్ ఏంటి? ఇది అయితే ఇక్కడ కాంబినేషన్ జీహెచ్లా రావాలి, జీహెచ్ ఆర్ హెచ్ జీలా రావాలి. ఇక్కడ రాలేదు. సో జీహెచ్ ఇక్కడే రావాలి ఇంకా. సో ఇక్కడ జీహెచ్ ఇక్కడైనా, లేదంటే జీహెచ్ ఇక్కడైనా. సో జీహెచ్ ఇక్కడే ఇంకా. ఓకే, అది ఫిక్స్ అయిన తర్వాత డి అనే వాడికి సెకండ్ రైట్లో హెచ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు డి ఇక్కడ పెడితే సపోజ్ హెచ్ ఇక్కడ పెడితే డికి రైట్లో తను కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండలేడు డి. సో ఇక్కడ డి ఇక్కడ పెడితే మాత్రం తనకి సెకండ్ రైట్లో హెచ్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ హెచ్ కాబట్టి ఇక్కడ ఇంకా జీనే. సో ఇది అయిపోయింది. మనం ఇది యూజ్ చేసాము, హెచ్ ఎండ్స్లో లేడు ఇది యూజ్ చేసాము, జిహెచ్ ఇది యూజ్ చేసాము, C1 ఇది యూజ్ చేసాము, అండ్ ఇది కూడా యూజ్ చేసాము. ఓకే, ఇక్కడ లేడు కాబట్టి ఇక్కడే, ఎఫ్ ఇదే రోలో కాబట్టి ఎఫ్ ఇక్కడ, సి ఇక్కడ. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఫైనల్లీ వి సాల్వ్ దిస్. ఎలా చేసాము? ఫస్ట్ ఏని రో 1లో అనుకుందాం. రో 1లో అసలు ఇన్కార్పొరేట్ చేయడానికి అవ్వట్లేదు, ఎందుకంటే ఏఈఎఫ్సి ఒకే రోలో అయిపోతున్నారు. బట్ ఏఈఎఫ్సి ఒకే రోల్ అయిపోతే జిహెచ్ ఎలా ప్లేస్ చేయగలుగుతాం? చేయలేము. జిహెచ్ డిఫరెంట్ రోల్స్లో ఉండాలి, వాళ్ళిద్దరు ఒకరినొకరు ఫేస్ చేస్తున్నారు కాబట్టి. అప్పుడు మనకి ఏమర్థమైంది? రో 1లో లేడు. ఏని రో 2లో పెట్టి ట్రై చేద్దాం. ఇక్కడ పెట్టి ట్రై చేస్తే తన సెకండ్ పర్సన్కి బి ఫేస్ చేస్తున్నాడు. తర్వాత బి ఈని ఫేస్ చేయట్లేదు, బట్ ఈ మాత్రం ఇదే రోలో ఉంటాడు, ఎఫ్ కూడా ఇదే రోలో ఉంటాడు, అండ్ ఏ కూడా అదే రోలో ఉంటాడని అర్థమైంది. బీసీ ఇక్కడ ఉంటారని అర్థమైంది. తర్వాత జీహెచ్ని ప్లేస్ చేయాలి. హెచ్ కార్నర్లో ఉండడు, అంటే మధ్యలో ఉండాలి, అంటే ఇక్కడ ఉండలేడు, సో ఇక్కడే ఉండాలి. తర్వాత డీకి సెకండ్ రైట్లో హెచ్ ఉండాలి. సో హెచ్ ఇక్కడే ఖచ్చితంగా ఉండాలి, డి ఇక్కడ ఉండాలి, అప్పుడు జీ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఈ కాదు కాబట్టి ఇక్కడ ఈ ఇక్కడ ఉంటాడు. సో అలా మనకి వచ్చేసింది. ఓకే, నౌ వి విల్ సాల్వ్ ద క్వశ్చన్స్. ఓకే, సో మనం సాల్వ్ చేసింది ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం లెట్స్ ఈ క్వశ్చన్స్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ ఎలా ఫేస్ చేసేవారు? డి. సో దియా. నెక్స్ట్ 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ అలైక్ ఇన్ ఎ సర్టన్ వే అండ్ దిస్ ఫార్మ్ ఏ గ్రూప్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్? ఇక్కడ HGFDA. HDFEA ఇచ్చారు. ఇక్కడ 4 of the following 5 are alike in a certain way and thus form a group. Which of the following does not belong to the group? అంటే HGFEA
ఏ, నాట్ డి. ఓకే, సారీ. సో ఇక్కడ వీళ్ళందరూ రో 2, ఈ హెచ్ మాత్రం రో 1. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ కన్సిస్ట్ ఆఫ్ పర్సన్స్ హూ సిట్స్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్? ఏసీ, అహానా బానీ అయితే కాదు, బానీ ఖైరా కాదు, ఇలా ఖైరా ఎస్ ఇది ఆన్సర్, ఖైరా గయు కాదు, ఇలా హీనా కూడా కాదు. ఓకే, దట్ ఈస్ ఆన్సర్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఫిజా విత్ రెస్పెక్ట్ టు అహానా? అహానాకి ఫిజా సెకండ్ రైట్లో ఉంది. ఓకే, సి దిస్ ఈస్ ఫేసింగ్ సౌత్, లెఫ్ట్ కాదు, సెకండ్ రైట్ అది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ పర్సన్ డు నాట్ ఫేస్ ఈచ్ అదర్? బినా ఫిజా ఫేసింగ్ ఈచ్ అదర్, వీళ్ళు కూడా. డియా ఎలా ఫేసింగ్ ఈచ్ అదర్, హినా గయు ఫేసింగ్ ఈచ్ అదర్, హినా అహానా. దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 10 ఫ్రెండ్స్, శివ్, ఆనంద్, రజత్, అంకిత్, విశాల్, విజయ్, శివం, సంజు, కరణ్. తప్పు. సో ఇక్కడ ఎస్ మీద ముగ్గురు ఉన్నారు, ఏ మీద ఉన్నారు. సో యూ హ్యావ్ టు రైట్ ద కంప్లీట్ నేమ్ హియర్. Sit around a rectangular table such that 2 persons sit along each length of the table. లెంత్లో 2 persons ఉన్నారు. 1 person sits along each breadth of the table and 1 person sits at the corner. సి అంటే రెక్టాంగిల్ మనకి ఇలా ఉంటే లెంత్లో 2 ఇలా కూర్చున్నారంట, బ్రెడ్త్లో 1 ఇలా కూర్చున్నారంట, అండ్ కార్నర్లో 4 ఇలా కూర్చున్నారు. టోటల్ 10 members. ఓకే, అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఫేసెస్ టువర్డ్స్ ద సెంటర్, అంటే అందరు లోపలికే చూస్తున్నారు. నో నీడ్ టు పుట్ ద యారో సింబల్ హియర్, జస్ట్ యూ కెన్ రిమెంబర్ దట్. నెక్స్ట్, అనంత్, విశాల్, తప్పు సిట్ ఇన్ ద సేమ్ రో. సి దిస్ ఈస్ ద హింట్. అనంత్, విశాల్, తప్పు వీళ్ళు సేమ్ రోలో కూర్చున్నారు. తర్వాత శివం సిట్స్ ఆపోజిట్ టు సంజు. శివం సిట్స్ ఆపోజిట్ టు సంజు. అండ్ అనంత్ సిట్స్ ఆపోజిట్ టు అంకిత్. అనంత్ సిట్స్ ఆపోజిట్ టు అంకిత్. ఓకే, తర్వాత బట్ నన్ ఆఫ్ దెమ్ సిట్స్ ఎట్ ద కార్నర్. బట్ ఈ నలుగురిలో ఎవ్వరు కూడా కార్నర్లో కూర్చోలేదు. ఈ నలుగురిలో ఎవ్వరు కూడా కార్నర్లో కూర్చోలేదు. అండ్ ఎగ్జాక్ట్లీ టూ ఆఫ్ దెమ్ సిట్ అలాంగ్ ద లెంత్. అంటే వీళ్ళిద్దరు కానీ ఈ ఇద్దరిట్లో ఎవరో ఒక పేరు లెంత్లో కూర్చున్నారు, ఇంకో పేరు కూర్చోలేదు. ఎగ్జాక్ట్లీ 2 of them సిట్ అలాంగ్ ద లెంత్. అంటే లెంత్లో 2 కూర్చున్నారు, ఇంకో 2 లెంత్లో కూర్చోలేదు, కార్నర్స్లో కూడా కూర్చోలేదు. అంటే బ్రెడ్త్లో కూర్చున్నారు. అంటే శివం, సంజులో ఒక 2 లెంత్లో కూర్చున్నారు, అండ్ శివం, సంజు, అనంత్, అంకిత్లో ఒక 2 లెంత్లో, ఒక 2 బ్రెడ్త్లో కూర్చున్నారు. అది దాని మీనింగ్. ఓకే, తర్వాత సంజు సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ కరణ్. సో కరణ్ ఇక్కడ ఉంటే సంజు సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ కరణ్. దిస్ ఈజ్ సంజు. ఫస్ట్, సెకండ్, థర్డ్, రైట్ ఆఫ్ కరణ్. నెక్స్ట్ కరణ్. అండ్ ఈజ్ అడ్జసెంట్ టు విజయ్. అంటే అండ్ అనేది ఇక్కడ అండ్ అనేది సంజుకి రిలేటెడ్. సో సంజు అండ్ విజయ్ అడ్జసెంట్. సంజు అండ్ విజయ్ అడ్జసెంట్లో ఉన్నారు. తర్వాత విశాల్ ఈజ్ నాట్ ఎ నైబర్ ఆఫ్ విజయ్. తర్వాత విశాల్ విజయ్కి నైబర్ కాదంట. సో దిస్ ఈజ్ వన్ మోర్ హింట్. ఇక్కడ కనుక మనం చూస్తే సంజు కార్నర్లో కూర్చోలేదు అన్నాడు, శివం కార్నర్ కూర్చోలేదు, అంకిత్ కూడా కార్నర్లో కూర్చోలేదు, అనంత్, విశాల్ తప్పు సేమ్ రోలో కూర్చున్నారు. అండ్ ఇంకేమైనా మిస్ చేసాము మనం? అంతా వచ్చిందా? శివ్ అండ్ విజయ్. ఓకే, ఇది కూడా మిస్ చేసాం. శివ్ అండ్ విజయ్. శివ్ అండ్ విజయ్ సేమ్ రోలో కూర్చున్నారు. సేమ్ రో. ఓకే, అండ్ విశాల్ అండ్ కరణ్. విశాల్ అండ్ కరణ్ సిట్ ఎట్ ద కార్నర్ బట్ దే డు నాట్ సిట్ ఇన్ ద సేమ్ రో. అది కూడా మిస్ చేసాం. ఇన్ఫర్మేషన్ మిస్ అయినా కానీ యూ కెనాట్ సాల్వ్ ద క్వశ్చన్ ఎట్ ఆల్. సో ఇక్కడ ఏంటి, విశాల్, కరణ్
కార్నర్లో కూర్చున్నారు, వాళ్ళు కార్నర్లో కూర్చున్నారు అండ్ దే డు నాట్ సిట్ ఇన్ ద సేమ్ రో. అంటే ఇప్పుడు విశాల్ ఇక్కడ కూర్చుంటే, సపోజ్ ఇక్కడ కరణ్ ఇక్కడ కూర్చున్నాడు, కరణ్ ఈ రోలో విశాల్ ఇక్కడ ఉండొద్దు, ఇంకా ఇది కూడా సేమ్ రో కాబట్టి ఇక్కడ కూడా విశాల్ ఉండదు, అంటే విశాల్ ఇక్కడ ఉండాలి. సో కరణ్ ఇక్కడ ఉంటే విశాల్ ఇక్కడ ఉండాలి, కరణ్ ఇక్కడ ఉంటే విశాల్ ఇక్కడ ఉండాలి. మీనింగ్ అర్థమైందా? విశాల్ అండ్ కరణ్ కార్నర్లో కూర్చుంటారు బట్ సేమ్ రోలో కూర్చోరు వాళ్ళు. ఓకే, తర్వాత ఇప్పుడు మనకి ప్లేసింగ్ వచ్చేసి ఓన్లీ కరణ్కే ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఇంట్ లాగా తీసుకొని మనం ట్రై చేద్దాం. సో ఇప్పుడు కరణ్ కార్నర్లో కూర్చోవాలి. సో కరణ్ ఇక్కడ కూర్చున్నాడు, సంజు ఇక్కడ ఇప్పుడు 1 2 సంజు ఇక్కడ. సో సంజు ఇక్కడ కూర్చున్నాడు, కార్నర్లో అవుతున్నాడు, బట్ సంజు ఇక్కడ కార్నర్లో కూర్చోవద్దు కదా. సో దిస్ క్యాన్సిల్స్. ఓకే, నౌ కరణ్ ఇక్కడ కూర్చుంటే కరణ్ కార్నర్లో కూర్చోవాలంటే కరణ్ ఇక్కడ కూర్చున్నాడు సపోజ్, అప్పుడు 1 లోపలికి చూస్తున్నారు అందరు కాబట్టి 1 2 3 అంటే సంజు ఇక్కడ అండ్ సంజు కార్నర్లో లేడు, లెంత్లో ఉన్నాడు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ పాసిబిలిటీ. తర్వాత ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సంజు అండ్ శివం ఆపోజిట్ కూర్చున్నారని చెప్పాడు. సో శివం ఇక్కడే ఇంకా. ఓకే, సంజు శివం ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఖచ్చితంగా అనంత్ అండ్ అంకిత్ ఇక్కడే కూర్చోవాలి. సో ఇక్కడ ఏఏ, ఓకే ఇక్కడ ఏఏ, అనంత్ అండ్ అంకిత్ ఇక్కడే రావాలి, ఇంకెక్కడ రాలేరు వాళ్ళు. ఓకే, తర్వాత ఇంకా హింట్స్ ఏమి ఇచ్చాడు? సంజు పక్కన విజయ్ కూర్చున్నాడు. సంజు పక్కన విజయ్ కూర్చున్నాడు అండ్ ఇంకా ఇక్కడేమో హింట్ ఉంది కదా, శివ్ సంజు. ఎస్, నెక్స్ట్ ఇంకొకటి ఇది మనం మర్చిపోయాం. కరణ్ అండ్ విశాల్ ఏం చెప్పా? కరణ్ ఇక్కడ కూర్చుంటే విశాల్ ఇక్కడ కూర్చోవాలని చెప్పా. సో విశాల్ ఇక్కడ. తర్వాత సంజు పక్కన ఎవరు కూర్చోవాలి? విజయ్ కూర్చోవాలి. సో విజయ్ ఇక్కడ కూర్చుంటే విశాల్ పక్కన అవుతున్నాడు, బట్ విశాల్ అండ్ విజయ్ పక్కన కూర్చోవద్దు. సో విజయ్ ఇక్కడ కూర్చోవాలి. ఓకే, విజయ్ ఇక్కడ కూర్చున్నాడు. తర్వాత ఇంకొకటి అనంత్ విశాల్ తప్పు, సేమ్ రో. సో ఇక్కడ విశాల్కి అనంత్ ఇక్కడ రావద్దు కాబట్టి అనంత్ ఇక్కడే రావాలి ఇంకా. ఓకే, అనంత్ ఇక్కడ వచ్చాడు కాబట్టి తప్పు ఇక్కడ రావాలి. అప్పుడే వీళ్ళిద్దరూ ముగ్గురు సేమ్ రోలో ఉన్నట్టు. విశాల్ అనంత్ తప్పు. సో అనంత్ ఇక్కడ కాబట్టి అంకిత్ ఇక్కడ. ఓకే, అంకిత్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకా మిగిలిందేంటి? ఇది ఇన్కార్పొరేట్ చేసాము, ఇది చేసాము. శివ్ విజయ్ సేమ్ రోలో కూర్చున్నారు. విజయ్ ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. సో శివ్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఓకే, వాళ్ళిద్దరు సేమ్ రోలో కాబట్టి శివ్ ఇక్కడ ఉండాలి. ఇంకా ఇది కూడా అయిపోయింది. విశాల్ విజయ్ పక్కన కూర్చోట్లేదు, అయిపోయింది. శివం సంజు ఎదురు ఆపోజిట్ కూర్చో, ఇది కూడా అయిపోయింది. మిగిలింది ఎవరు ఇంకా దీంట్లో? రజత్. సో రజత్ అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు అండ్ ప్రతి కండిషన్ని మనం సాటిస్ఫై చేసాం. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు సాల్వ్ ద క్వశ్చన్. నౌ వి విల్ సాల్వ్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు దిస్ ప్రాబ్లమ్. ఇది మనం సాల్వ్ చేసింది విశాల్, శివ్, సంజు, శివం, అనంత్, అంకిత్. ఓకే, సో ఇక్కడ ఇది లేపేయండి. ఓకే, ఇది క్యాప్ చేసాం. సో హూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ విజయ్? విజయ్ ఎక్కడున్నాడు? విజయ్ ఇక్కడ, తన రైట్లో సంజు, లెఫ్ట్లో అంకిత్. సో అంకిత్, వేర్ ఇస్ అంకిత్? నన్ ఆఫ్ దీస్. సో దిస్ ఈజ్ ఆన్సర్. 4 of the following 5 are alike in some way and hence form a group. Which of the following is of one that does not belong to the group? శివం, కరణ్, సంజు, రజత్. తప్పు. శివం ఇక్కడ, కరణ్ ఇక్కడ, సంజు ఇక్కడ, రజత్ ఇక్కడ, తప్పు ఇక్కడ. సో తప్పు, రజత్, శివం, కరణ్ సేమ్ రోలో ఉన్నారు. మిగిలింది సంజు డిఫరెంట్ రోలో ఉన్నాడు. దట్ ఈస్ ఆన్సర్. Who among the following was sitting third to the left of శివం? శివం ఎక్కడ ఉన్నాడు? శివం ఇక్కడ. థర్డ్ టు ద లెఫ్ట్ అంటే 1 2 3 అనంత్ కూర్చున్నాడు. నెక్స్ట్, వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ తప్పు అండ్ శివం? వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ తప్పు అండ్ శివం? తప్పు అండ్ శివం మినిమం నెంబర్ అంటే 1 person, మ్యాక్సిమం నెంబర్ అంటే 1 2 3 4 5 6 7. మినిమం నెంబర్ అన్నాడు కాబట్టి 1 person. తప్పు అండ్ శివం మధ్యలో 1 person మినిమం. Who among the following was sitting second to the right of రజత్? రజత్ ఇక్కడ ఉంటే సెకండ్ టు ద రైట్ ఆఫ్ రజత్ అంటే కరణ్.
1990. See, these are wrong options. It's my mistake. ఇక్కడ క్వశ్చన్ అంటే హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ రజత్ అంటే రజత్ సెకండ్లో కూర్చుంది కరణ్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ కరణ్. ఓకే, సో దిస్ ఈస్ ద వే హౌ టు సాల్వ్ different types of questions: linear row arrangement, double row seating arrangement, circular arrangement. We have seen all types of arrangements till now. అన్నీ చూసాం మనం. రెక్టాంగులర్ అరేంజ్మెంట్ దిస్ ఈజ్ ఓకే, రెక్టాంగులర్ దిస్ ఇస్ అరేంజ్మెంట్. నెక్స్ట్ స్క్వేర్ అరేంజ్మెంట్ కూడా చూసాం. ఓకే.